వెల్కమ్ టు ఇన్సైడ్ పాలిటిక్స్. బీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ స్పీడ్ అందుకుంది. వివిధ పార్టీలలో అసంతృప్తితో ఉన్న నేతలను టార్గెట్ చేస్తోంది. ప్రతి నియోజకవర్గంలో అలాంటి నేతలెవరున్నా తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. దీనివల్ల పార్టీ విజయావకాశాలు పెరుగుతాయని గులాబీ పార్టీ భావిస్తోంది. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మహేందర్ రెడ్డి లైవ్ లో ఉన్నారు. మహేందర్, బీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ అయితే స్పీడ్ అందుకుంది. అయితే వివిధ పార్టీలలో అసంతృప్తిగా ఉన్న నేతలను అయితే టార్గెట్ చేస్తోంది. దీనిపై మీ అప్డేట్స్ ఏంటి? మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగిస్తూనే మరోవైపు ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపింది. దాదాపు పొన్నాల లక్ష్మయ్య ఉన్న పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి చేరడం, కాంగ్రెస్ నేడు తెలుగుదేశం పార్టీ నుంచి 40 ఏళ్ళ అనుబంధం ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ నుంచి రావుల చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు జాయిన్ అవ్వడం, అలాగే జిట్టా బాలకృష్ణారెడ్డి గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి టీఆర్ఎస్లో పనిచేసినటువంటి అనేక పార్టీలు మళ్ళీ ఈరోజు ఆయన సొంత గూటికే రావడం, అలాగే టీఎన్జీఓ రాజేందర్ అయిన రావడం, దాదాపు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఆపరేషన్ ఆకర్ష్ను ఒకవైపు దాదాపు దీనిపైన ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసిందని చెప్పొచ్చు. మరోవైపు ప్రచారం కొనసాగిస్తూనే ఉంది. ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించేసింది. మరోవైపు రెండు పార్టీలను బీజేపీ కాంగ్రెస్ను ఓవైపు విమర్శిస్తూనే సొంత పార్టీ క్యాడరు మిస్ అవ్వకుండా దాదాపు మరి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ టికెట్లు ప్రకటించిన సందర్భంలో మరి చాలామంది కూడా అసంతృప్తిలో ఉన్నారు. తమకు టికెట్ దక్కలేదన్నట్టుగా దాదాపు పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరం ఉన్న పరిస్థితి. మరి అలాంటిది సొంత పార్టీ నేతలను ఒకవైపు అలకం అనిపిస్తూనే మరోవైపు కొత్త పార్టీ నుంచి ఇతర పార్టీల నుంచి కొత్త వ్యక్తులు తీసుకుంటున్నారు. ఒకవైపు తీసుకుంటుండగా కూడా సొంత పార్టీ నేతలు కూడా దాదాపు ఆ టికెట్ దక్కకపోవడం ఒకవైపు అయితే సొంత పార్టీ నేతలు పట్టించుకోకుండా కొత్త వారిని పార్టీలో చేర్చుకుంటున్నారనేటువంటి అసమ్మతి దాదాపు ఎక్కువ మొత్తంలో కనిపిస్తుంది. ఓవైపు మరి వీరందరికీ కూడా కొత్త వారికి అయితే అనేక అవకాశాలు ఇస్తామంటూ దాదాపు హామీలు ఇస్తున్న నేపథ్యం, మరి తమను పట్టించుకోవడం లేదు. దాదాపు వారంతా కూడా ఆ పార్టీలో అసంతృప్తి కొనసాగిస్తూనే ఉన్నారు. మరోవైపు ఇతర పార్టీల టికెట్లు ప్రకటించే వరకు తమ భవిష్యత్ కార్యాచరణ ఏంటనే దానిపైన కూడా క్లారిటీ ఉంచుకొని అటు పార్టీకి కట్టుబడినట్టుగానే ప్రవర్తిస్తూ దాదాపు ఆ రకంగా కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఒక టికెట్ ప్రకటించిన తర్వాత దాదాపు కొంతమంది ఉంటారా లేదా అక్కడ మరి ఆ పార్టీకి అక్కడ అసమ్మతి ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళడం, లేదా బీజేపీ పూర్తిగా టికెట్లు ప్రకటించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణలు చేసుకోవడం, మరి ఇవన్నీ కూడా దాదాపు టికెట్ల ప్రకటన తర్వాత ఇంకాస్త మీరు బీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. మరోవైపు అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఇప్పటికే అసమ్మతి ఉన్న వారంతా కూడా పాతవారు బయట పార్టీల వాళ్ళు లోపలికి వస్తే లోపల నుంచి బయటకు వెళ్ళడానికి కూడా చాలా వరకు ఎక్కువ మొత్తంలో సిద్ధంగా ఉన్నారని కూడా ప్రాథమిక సమాచారం అందుతుంది. సో ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తూనే ఆపరేషన్ ఆకర్షణకు మొత్తంగా కూడా దారితీసిన నేపథ్యంలో కొత్త వారు పాతవారు సీనియర్లు గతంలో సీఎం కేసీఆర్తో అనుబంధంగా ఉన్నవారు అప్పట్లో టీడీపీతో అనుబంధంగా ఉన్నవారు దాదాపు అందరూ కూడా వస్తున్న నేపథ్యం. పొన్నాల నుంచి రావుల చంద్రశేఖర్ రెడ్డి వరకు, జిట్టా బాలకృష్ణారెడ్డి నుంచి టీఎన్జీ రాజేందర్ వరకు దాదాపు ఎక్కువ మొత్తంలో బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూడడం, బీఆర్ఎస్ పార్టీలోకి రావడం, ఒకంత పార్టీ క్యాడర్ పెరుగుతుందని వాళ్ళంతా కూడా సంతృప్తిగా ఉన్న నేపథ్యం. ఆ రకంగా పని కూడా చేసుకుంటూ ఆ రకంగా వాళ్ళకు కూడా ఒక హామీ ఇస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి. మరి అలాగే ఇతర పార్టీల నుంచి అభ్యర్థులు అయితే పోతున్నారో వాళ్ళ తరఫున అయితే మరి ఆ పార్టీ వచ్చేవారందరికీ కూడా హామీలు అయితే బలంగా వస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు రావుల చంద్రశేఖర్ రెడ్డికి దాదాపు మహబూబ్నగర్ లోక్సభ స్థానాన్ని కూడా ఇస్తారనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్న నేపథ్యం. మరి అలాగే పొన్నాల లక్ష్మయ్య కూడా గతంలో అక్కడ జనగామ టికెట్ ఇస్తారని చెప్పిన నేపథ్యం. కాకపోతే ఆయన వయసురీత్యా పార్టీలో ఇంకేదైనా భవిష్యత్తులో ఆయనకు హోదాకు తగ్గట్టుగా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ రకంగా చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారని తెలుస్తుంది. చెరుకు సుధాకర్ కూడా రేపో మాపో బీఆర్ఎస్ పార్టీలోకి ఆయన చేరే అవకాశం దాదాపు కనిపిస్తున్నట్టుగా ఉంది. సో ఈ రకంగా సీనియర్లందరినీ కలుపుకొని పోతున్నారు. మరి వాళ్ళంతా కూడా దాదాపు గతంలో టీఆర్ఎస్తో పాటు అనుబంధంగా ఉన్న వాళ్ళే, కలిసి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళంతా కూడా ఇప్పుడు తెలంగాణ తల్లికి పూలదండ వేస్తుంటే ఎంతో పులకరించినట్టు ఉండన్నట్టు దాదాపు మరి ఆ రకమైనటువంటి డైలాగులతో మరి పార్టీలోకి అయితే వస్తున్న పరిస్థితి చూడాలి. మరి ఒక కుంపట్లో వీరందరూ కూడా ఇముడుతారా లేక మరి భవిష్యత్తులో మరి ఇలా కార్యాచరణ కావచ్చు, భవిష్యత్తులో వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది. మొత్తానికి అయితే ఇప్పుడైతే సర్వత్రా బీఆర్ఎస్ పార్టీ అయితే నిండు కుండలా ఉన్నట్టుగా వాళ్ళంతా ఫీల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.